నమస్తే, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే. నమస్కారం. గురుగారు, చాలామంది కూడా మనకి మనీ సంపాదించాలి అంటే మనం చాలామంది బాబాలు చూస్తున్నాం. ఆకాశంలో విభూతి తీయడం, శివలింగాలు తీయటం, లేదు అంటే డబ్బుని విదజల్లడం ఆకాశంలోంచి తీసి ఇలా మంత్రతంత్రాలతో మనకి డబ్బు వస్తుందా? అసలు ఇవన్నీ ఈ బ్లాక్ మ్యాజిక్ని నమ్మొచ్చు అంటారా? మీరు ఇప్పటివరకు అది తీయడం ఇది తీయడం ఉన్నారు కానీ డబ్బు తీయడం ఎక్కడ చూసారా? ఎక్కడ తీయలేదు కదా. డబ్బులు వెదజల్లడం చూస్తూ ఉంటాం. వెదజల్లడం వేరు, డబ్బును సృష్టించడం చూసారా? చూడలేదు కదా. వస్తువులు సృష్టిస్తారు వాళ్ళు. వస్తువులు సృష్టిస్తున్నారంటే అది ఒక మ్యాజిక్, అది అంతే. అంతే తప్ప డబ్బుని ఎవడు సృష్టించాడు. అర్థమైందా? కాబట్టి అవన్నీ నమ్మద్దు. మన సబ్జెక్టులో అవన్నీ లేవు. అర్థమైందా? నువ్వే గురువు, నువ్వే దేవుడు, నువ్వే అన్న. కాబట్టి ఎవరిని దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం అడగాల్సిన అవసరం లేదు. అవన్నీ పనిచేయవు. అవన్నీ కేవలం ఏంటంటే ఇంద్రజాల మహేంద్రజాలాలు తప్ప అవి మీకు డబ్బుని ఇవ్వవు. ఏ బాబాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సబ్జెక్ట్లో దేవుడు అనే సబ్జెక్ట్ లేదు. బాబాలు, పూజలు, దేవుళ్ళు, వాస్తు, జ్యోతిషం ఈ సబ్జెక్ట్ లేదు. మన సబ్జెక్ట్లో లేవు ఇవన్నీ. ఆ సబ్జెక్ట్ అంతా వేరు. అలాగనే అవి లేవని నేను అన్నాను. కానీ మన సబ్జెక్ట్లో లేవు. మన సబ్జెక్ట్లో అవి పట్టుకుంటే డబ్బు రాదు. మన సబ్జెక్టులో ఇది జెన్యూన్, ఇది వేదం నుంచి వచ్చింది. సైన్స్ పరంగా, వేదపరంగా, కుండలి పరంగా డబ్బు ఎలా వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ ప్రూవ్ చేయబడ్డాయి. నేను చెప్పడం కాదు. ఎంతోమంది యోగులు, ఋషులు, మునులు వీళ్ళు అప్పటి నుంచి వచ్చినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఆధారం చేసుకొని చెప్తున్నాం తప్ప ఏదో ఊరికి ఇలా కూర్చుంటే డబ్బు వస్తుందని మనం ఎక్కడా చెప్పలేము. అలాగని చెప్పేసి వీటికి ఈ యొక్క మీరు ఇందాక అడిగిన వాటికి దీనికి సంబంధం లేదు. కాబట్టి వాటి వల్ల డబ్బు రాదు, వాటి వల్ల డబ్బు పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో జిమ్మికి చేసి ఏదో చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్ళు మీకేం తిరిగేవారు. అలా ఎంతోమంది మోసపోయిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు. ఇలా అయింది అలా అయింది అన్నప్పుడు వాటి జోలికి పోకండి, అలాగే చక్కగా సబ్జెక్ట్ని పట్టుకోండి, సబ్జెక్ట్ పట్టుకొని బాగా సంపాదించండి అని చెప్పాను. ఓకే, మనం ఇక్కడ మనకి డబ్బులు రావాలి అంటే మనం ఏం చెప్తాం? డబ్బును అఫర్మేషన్ చేయమని చెప్తాం మనం. డబ్బు గురించి మీరు అఫర్మేషన్ చేయాలి, పదే పదే ఆలోచించాలి. ఎంతమంది మనం వీడియోలో చెప్పుకున్నట్టు డబ్బు ద్వారా నువ్వేం చేయాలనేది నీకు ముందు ఆలోచన, అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడు డబ్బు మీద నీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎప్పుడు నిరాసక్తతో కూర్చుంటే డబ్బు రాదు. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, డబ్బు పట్ల ఎరక కలిగి ఉండాలి, డబ్బు గురించి ఆలోచన ఉండాలి తప్ప వేరే ఆలోచనలు ఉండదు. అప్పుడే డబ్బు వస్తుంది. ఇంకొకటి, నిన్ను నువ్వు నమ్ముకో అని అంటారు. నీ మీదే నీకు ఎక్కువగా ధ్యాస ఉండాలి అంటారు. సో ఈ నన్ను నేను నమ్ముకొని నా మీద ధ్యాస పెట్టుకుంటే డబ్బు నా దగ్గరికి ఎలా వస్తుందంటారు? ఇప్పుడు నీకు ఒక గాయం జరిగిందమ్మా, గాయం అయింది కాలికి, పక్కల మీద దృష్టి పెడతావు, నీ గాయం మీద దృష్టి పెడతావు. గాయం మీద ఏ పని చేస్తున్నా సరే అది కాలికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని చెప్పేసి చాలా జాగ్రత్త నడవడం చేస్తాం. అలా జాగ్రత్త పడి దానికి మందులు వాడి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే తగ్గుతుంది కదా. అవును. నువ్వు మందులు వాడుతున్నావు, దాని మీద ధ్యాస పెట్టలేదు, మళ్ళీ ఎక్కడో గుద్దుకున్నావు, మళ్ళీ బ్లడ్ వచ్చింది, తగ్గుతుందా? తగ్గదు. మళ్ళీ ఇంకోసారి కాబట్టి నీ మీద నువ్వు దృష్టి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు వీడియోలో పదే పదే నీ గురించి నువ్వు ఆలోచించి నువ్వు బాగుండాలి, నువ్వు సంపాదించాలి, నువ్వు ఆనందాన్ని అనుభవించాలి. ఇప్పటివరకు ఏ ఆనందాన్ని అనుభవించలేదు కదా. ఎన్నో కోరికలు నువ్వు బలవంతంగా పంచిపెట్టావో లేదా? ఇప్పుడు నీకు ఒక కారు కొనుక్కోవాలనుకుంది, ఇప్పటిదాకా నువ్వు కొనలేదు, కొన్నా మళ్ళీ అది ఇన్స్టాల్మెంట్లో కొన్నావు, అప్పు కట్టలేక మళ్ళీ అమ్మేసావు. ఇది కాదు కదా జీవితం అంటే. దాన్ని బతుకు అంటారు. అర్థమైందా? నీ కోరికలను ఏవి తీర్చుకోకుండా రోజు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఈ అప్పులతోని, ఈ యొక్క పేదరిక ఆలోచనలతో ఎప్పుడైతే బతుకుతావో దాన్ని బతుకు అంటారు. జీవితం కాదు. జీవితం అనేది చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా, ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు నీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తే, నీ గురించి నువ్వు ఎప్పుడైతే పట్టించుకోవో, నువ్వు ఆరోగ్యంగా ఉండవు, నువ్వు పేదరికంలోనే మగ్గుతావు. ఎలాగైతే ఆ దెబ్బ తగిలి మీరు దాని గురించి ఆలోచించకుండా ఏమవుతుందో అలాగే మీ జీవితం కూడా అలాగే తయారైపోతుంది. ఈ మంత్రాలు తంత్రాలు లేవు అంటున్నారు. నేను లేవని అనలేదమ్మా, ఆ సబ్జెక్ట్ వేరన్నా. ఓకే, మంత్రాలు తంత్రాలతో మనం తంత్రం చేయటం ద్వారా మనకి డబ్బులు వస్తూ ఉంటాయా? చాలా మంది తంత్ర విద్యతో డబ్బులు ఆకర్షించవచ్చు, బలులు ఇవ్వాలి, ఇది అది అని చెప్పి కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల వస్తుందా డబ్బు? ఆ సబ్జెక్టు మనకు సంబంధం లేదు. నేను ఎలా చెప్తాను? ఆ సబ్జెక్టు మనకు సంబంధం లేదు కదా. అది అలా చేసేవాళ్ళని వెళ్ళి అడగండి. నా సబ్జెక్టు దానికి సంబంధం లేదు. అవి లేవు కదా మన సబ్జెక్ట్. ఓకే. కాబట్టి మంత్రాల ద్వారా చింతకాయ రాలుతుందా,
లేకపోతే డబ్బులు వస్తాయి, నాకు సంబంధమే లేదు. నా సబ్జెక్టు సైన్స్ పరంగా ఉంటుంది, ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది, అలాగే మనకి వేద పరంగా ఉంటుంది. అవన్నీ వేదాన్ని మనం నమ్మాల్సిందే కదా, ఈ రోజు కదా, మనం పుట్టినప్పుడు రాలేదు కదా, అది సనాతన ధర్మంలో అదొక భాగం. కాబట్టి అదేం చెప్తే అదే నమ్ముతాను, దాని ప్రకారం మన దగ్గర డబ్బు వస్తుంది. ఈ మంత్రతంత్రాలు యంత్రాల గురించి నేను మాట్లాడాలి. మనల్ని మనం ఎలా చూసుకోవాలి? హాయిగా హ్యాపీగా చూసుకోవాలి, ఆనందంగా చూసుకోవాలి. ఏనాడని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారా? అద్దం ముందు చూసుకుని నిల్చొని మీరు ఆడవాళ్ళు మాత్రం బాగా ప్రేమించుకుంటారు, అవునా? అందుకని ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే పుష్కలంగా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇంటి యజమాని మగాడు కాబట్టి మగాడు ప్రేమించుకోవాలి, తనను తాను ప్రేమించుకోవాలి, బాగా సంపాదించాలనుకున్నప్పుడు తాను ఉన్నతంగా చూసుకోవాలి. మా దగ్గర ఏంటంటే మా సబ్జెక్ట్లో మిర్రర్ వర్క్ అని ఒకటి ఉంటుంది. ఆ మిర్రర్ వర్క్లో ఏం చేయాలంటే రోజు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తయారైన తర్వాత అద్దం ముందుకు వెళ్ళాలి. అద్దం ముందుకు వెళ్ళి మీకు ఏమేమి కావాలో కోరికలని చెప్పాలి. అంటే నువ్వు ఎలా ఉండాలనుకున్నావు చెప్పాలి. హాయ్ ఫ్రెండ్, యు ఆర్ సో గుడ్, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో స్మార్ట్, యు ఆర్ రిచ్ అని చెప్పాలి. చాలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నిజమైన దేవుడు అదే కాబట్టి. దేవుని చూడాలనుకుంటే అద్దం ముందు నిల్చోవాలి, అదే నిజమైన దేవుడు. నీ కోరికలన్నీ తీర్చేది నీ ప్రతిబింబమే. అందుకని మన సబ్జెక్టులో ఇంకా వేరే దేవుళ్ళని ఏం పెట్టలేదు, నువ్వే దేవుడు అని చెప్తున్నాం మనం. ఓకే, అంతే సింపుల్, ఇంకేం లేదు. అద్దం ముందు నిల్చోవాలి, మీకు ఏమేమిగా ఉన్నో రోజు చెప్పాలి. దాన్ని మిర్రర్ వర్క్ అంటాం మనం. స్పెషల్ క్లాసు మిర్రర్ వర్క్ గురించి మనకి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎలా మనం అఫర్మేషన్ చేయాలి, మిర్రర్ ముందు కూర్చొని మనకి ఏమేం కావాలి, వాటిని ఎలా మనం ఆకర్షించుకోవాలి, ఇవన్నీ దాంట్లో చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంటే మీరు అనుకునే అన్నీ సాధ్యమవుతుంది. మిర్రర్ ముందు మీరు ఏమేమి చెప్తారో అవన్నీ సాధ్యమవుతుంది. అది మిర్రర్ ముందు. మిర్రర్ ముందు అసలు మిర్రర్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది సార్? మిర్రర్ ఎలా ఇస్తుంది మనకి? మిర్రర్ ముందు ఎవరు కనిపిస్తారు? నేనే కనిపిస్తాను. మీ ప్రతిబింబం మీకు ఇస్తుంది, మిర్రర్ ఇవ్వదు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నన్ను నేను ఎలా చూసుకుంటాను? లోపలికి వెళ్ళి చూడలేం కదా, కాబట్టి మిర్రర్లోనే కదా చూసుకునేది. మిర్రర్లో చూసినప్పుడు మనమే కదా కనిపించేది. కాబట్టి ఆ మిర్రర్లో కనిపించే ప్రతిబింబమే దేవుడు అన్నాను కదా. దేవుడు ఏ వరాలను ఆయన ఇస్తాడు కదా, అన్ని వరాలు ఇచ్చేస్తాడు. అంటే వెళ్ళి మిర్రర్ కి వెళ్ళి మనం చెప్పుకుంటే నాకు ఇది కావాలి అది కావాలి చెప్పద్దమ్మా, మిర్రర్లో కనిపించే ప్రతిబింబానికి చెప్పాలి. మిర్రర్ దగ్గరికి వెళ్ళి నా ప్రతిబింబానికి నాకు కావాలి అని అడగగానే ముందు నువ్వు పొగుడుకోవాలి కదా. ఓకే, పొగిడితే ఎవడైనా ఏదైనా ఇచ్చేస్తాడు కదా. కాబట్టి పోగానే హాయ్ ఫ్రెండ్ అనాలి, హౌ ఆర్ యూ అనాలి. అర్థమైంది? ఒక ఫ్రెండ్ మనం ముందర కూర్చుంటే ఎట్లా మాట్లాడతాం, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను. అద్దం ముందు ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు అలాగే మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్ అనాలి, యు ఆర్ సో స్మార్ట్ అనాలి, యు ఆర్ సో గుడ్ అనాలి, యు ఆర్ ఎక్సలెంట్ అనాలి, యు ఆర్ సో బ్యూటిఫుల్ అనాలి. అలా అంటుంటే మీరు ఇంకా రోజు రోజు స్మార్ట్ తయారైపోతారు. మీరు ఇందాక అన్నారు ఆడవాళ్ళే ఎందుకు అంత డబ్బు వస్తుంది అంటే వాళ్ళు రోజు చూసుకొని వాళ్ళందరినీ పోడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అందంగానే ఉంటారు. మాకేంది హడావుడిగా తల దూకొని పరిగెత్తడమే ఉంటుంది. అది తేడా మీకు మాకు ఉంది. ఓకే, కాబట్టి ఆ ప్రతిబింబానికి చెప్పాలి మీకు ఏమేమి కావాలనేది. ఆ ప్రతిబింబాన్ని చెప్తే మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైతే తెలుస్తుంది ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మంత్రాలు తంత్రాలు అనుకుంటూ మనం ముందుకు వెళ్తాం, అలాంటివి ఏవి లేవు. జస్ట్ ఈ సబ్జెక్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మనల్ని మనం దేవుడిగా భావించి మిర్రర్ అఫర్మేషన్స్ చేయటం ద్వారా మనం అనంత సంపదని పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మిర్రర్ వర్క్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీరు కూడా ఈ మిర్రర్ వర్క్స్ నేర్చుకోండి. థ్యాంక్ యూ గురువు గారు.